ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధాన విశ్రాంతి దినమున దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాను కదా, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. తన బిడ్డవైన నిన్ను దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? కాపుదలలో ఉంచుతున్నాడు. ఎన్నో మార్లు నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అనేక రకాలుగా నిన్ను ఇబ్బందుల నుంచి, ప్రమాదాల నుంచి ఎవరు కాపాడుతున్నారు? దేవుడే, యెహోవా తండ్రి నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. మనం ఏం చేసేవని దేవుని కాపుదలలో ఉన్నామంటే తండ్రి తన బాధ్యత నెరవేరుస్తున్నాడు. నువ్వు ఆయన ప్రియ కుమారుడు గనక ప్రతి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను కాపు చేస్తూ వస్తున్నాడట. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఆ దేవుడు మనకి ఈ ఊపిరి ఇవ్వపోయి ఉంటే, ఆ దేవుడు మనకి బ్రతుకు దినములు ఇవ్వపోయి ఉంటే గనక మనం ఎలా ఉందో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నడిపించి నీకు కాపుదలిస్తే నీకు నీరు కడుతున్నాను. ఈరోజు నీ ఆత్మీయ జీవితానికి కావలసిన నీరేంటో, నీ అభివృద్ధికి కావలసిన నీరేంటో, నీ జీవితంలో నీవు గొప్ప స్థితికి వెళ్ళడానికి కావలసిన ఆ నీరేంటో, ఆ నీటి ఓట దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆయన బయలుపరుస్తాడు. ఆయన మాటకు లోబడితే చాలు సకల ఆశీర్వాదాలకి కూడా మనము అర్హులమే. ఆయన అంటున్నాడు చూడండి, ఎవడునూ కూడా దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. హల్లెలూయా. నీ మీదకి నీ శత్రువులు రాకుండా, నిన్ను గాయపరిచేవారు రాకుండా, నోటి మాట వలన కలుగైన ఆ ఇబ్బంది, ఆ బాధ అయినను కూడా నీకు తగలకుండా దివారాత్రము దానిని నేను కాపాడుతానంటున్నాడు ఆయన. నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే సమస్త విషయములో కూడా ఆయన నీ జీవితంలో ఆయన అధికారం తీసుకుంటాడు. ఆయన తనంతట తాను నీ జీవితంలోకి వచ్చి ఆయన ఏదైనా చేయాలని ఆశపడ్డా నువ్వు పిలవాలి దేవుణ్ణి. ఎందుకంటే మనల్ని దేవుడు స్వేచ్ఛగా విడిచిపెట్టాడు మనల్ని. ఈరోజు కొంతమంది ఆ స్వేచ్ఛను జ్ఞానము కలిగి కట్టుకుంటుంటే కొంతమంది ఆ స్వేచ్ఛ ద్వారా నాశనం అయిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, ఎవడూ నీ మీదకి రాకుండా నేను కాపుదలిస్తాను, నువ్వు నా యొక్క రెక్కల చాటును ఉండు అంటున్నాడు ఆయన. విశ్రాంతి దినాన్ని దేవుడు చెప్తున్న మాట ఇది. ఈరోజు ఈ విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకో. ప్రభువా, నన్ను కాచి కాపాడయ్యా, నీ రెక్కల చాటును కనికరించయ్యా, నన్ను దాచిపెట్టయ్యా, నన్ను అన్ని విధాలుగా దీవించయ్యా, నాకు ఈ లోకం వద్దయ్యా, లోకానుసారంగా జీవించనయ్యా, నీ బిడ్డగా నీ యొక్క సేవలో వాడబడేవాడుగా, నీ యందు భయభక్తులు కలిగిన వారుగా నేను ఉంటానయ్యా అని చెప్పి నువ్వు తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థిస్తే గనక, ఆనాడు తన బిడ్డల కొరకు చెప్పిన ఈ మాట ఈరోజు దేవుడు నీ కోసమే చెప్తున్నాడు గనక తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు, తప్పకుండా నువ్వు లేవనెత్తబడతావు. ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను కాపు చేస్తున్నాను అంటున్నాడు. ఆయన కాపుదల నీకుంది. దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.